హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యెస్. మెగా చీఫ్ టాస్క్ అవుతా ఉంది. దీంట్లో విష్ణుకి, యష్మికి చిన్న గొడవైంది. యష్మి చాలా డిఫరెంట్‌గా ఆడుతుంది నిజంగా. సో, ప్రేరణని యష్మి తొలగియాలని చూసింది. పృథ్వీని కూడా తొలగియాలని చూసింది. సో, ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది 'టేస్టీ తేజ' సేవ్ అయినంత వరకనమాట. సో, ప్రస్తుతానికి పృథ్వీ అండ్ 'టేస్టీ తేజ' సేవ్ అవుతారు. 'టేస్టీ తేజ' లాజిక్స్ ఒక్కోసారి సూపర్ అనిపిస్తాయి అబ్బా! నిజంగా. గేమ్‌లో ఒక్కోసారి డిఫరెంట్‌గా ఆడినా ఫస్ట్‌లో వచ్చేవాళ్ళకి అడ్వాంటేజ్ అన్న పాయింట్ తెస్తది ప్రేరణ. ఎందుకంటే ఫస్ట్‌లో వచ్చేవాళ్ళకి డిసడ్వాంటేజ్ ఆళ్ళందరిని పట్టుకునే ఛాన్స్ ఉంది గదా! అంటే టేస్టీ తేజ్ ఒక లాజిక్ మాట్లాడతాడు. సో, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉంటాయి. ఇప్పుడు 10 మందిలో 5 చొక్కాలే పెట్టాలక్కడ. 5 టీ షర్ట్‌లే. అటువంటప్పుడు ఫస్ట్ 5గురికే ఛాన్స్ వచ్చిందనుకో ఈ గొడవలాటలో, గిడవలాటలో పెట్టుకొని అంటే లాస్ట్ 5గురికి ఇంక ఛాన్స్ ఉండదుగా. సపోజ్ ఇప్పుడేంది ఫస్ట్ ఒకడొచ్చాడు వాడిదవ్వల. సెకండ్ ఒకడొచ్చాడు వాడిదవ్వల. తర్వాతొచ్చాడు అయింది. తర్వాతొచ్చాడు అయింది. అట్లా నలుగురిలో ఒక ఇద్దరయ్యారు కాబట్టి ఓకే. అట్లా కాకుండా ఫస్ట్ వచ్చిన 5గురే టీ షర్ట్‌లు పెట్టే విధంగా గేమ్ ఉందనుకో లాస్ట్ 5గురికి ఉండదుగా. దట్స్ ద పాయింట్. తేజస్ పాయింట్. అంతే ఇంక మాటలు లేవు. ప్రేరణ కామ్ అయిపోద్ది. సో, అంటే ఫస్ట్ ఆమెదొస్తది. తర్వాత గౌతమ్‌దొస్తది గదా! అలా మాట్లాడడానికి ట్రై చేస్తాయి. సో, ఇంకొకటేంటంటే ఇక్కడ 'బిగ్ బాస్' గేమ్ నడిపాడబ్బా! ఏం లేదు. ప్రతి రౌండ్‌కి రూల్స్ మార్పు. ప్రతి రౌండ్‌కి గేమ్ చేంజ్. ప్రతిదానికి ఔట్ అయినోళ్ళే సంచాలకుగా ఉండాలని లేదు మళ్ళా. 2 సార్లు సంచాలకుగా పెడుతున్నాడు. సో, ఒకసారేమో నువ్వు ప్రొటెక్ట్ చేయొచ్చు అంటాడు. ఇంకోసారేమో ప్రొటెక్ట్ చేయొచ్చు అండ్ డ్యామేజ్ చేయొచ్చు అంటాడు. ఇప్పుడు పృథ్వీ వచ్చినప్పుడు ఓన్లీ ప్రొటెక్ట్ చేయొచ్చు నువ్వు డ్యామేజ్ చేయకూడదు అంటాడు. సో, అటువంటప్పుడు గౌతమ్ ఒకవేళ పృథ్వీ కాకూడదు అనుకుంటే ఏం చేస్తాడు? డ్యామేజ్ చేస్తాడు. అక్కడ ఆగినట్టే. సో, ఇక్కడ ఆయన క్రిస్టల్ క్లియర్. ఆయన ఎవరెవరైతే పెట్టాలనుకున్నాడో అది జరిగే విధంగానే ఆడ జరిగింది అంతే. అంతకు మించి అంతకు మించి ఏమి లేదు. సో, దీంట్లో సో, నిఖిల్ ప్రేరణ సారీ నబీల్ ప్రేరణ కన్వర్జేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అది ఆలోచన. ప్రేరణ తనే ప్రపంచంలో తెలియగలదని అనుకుంటదబ్బా! నబీల్ తక్కువ. నబీల్ సూపర్ పాయింట్స్ మాట్లాడతాడు. ఓకేనా? రైట్. చాలా క్లుప్తంగానే చెప్తా. బోర్ కొట్టియను. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తా. సో, ఆ టీ షర్ట్ టాస్క్ రాగానే విష్ణుప్రియ నేను చదువుతాను అన్నట్టంటే రోహిణి కూడా నేను చదువుతాను టాస్క్ పేపర్ అంటే అవినాష్ మీరు చదవండి అంటాడు. సో, అవినాష్ చదువుతాడు. అవినాష్ చదవంగానే ఇక్కడ అప్పుడేందంటే ఫస్ట్ ప్రేరణ శారీతో ఉంటది. శారీతో ఉంటే శారీ మార్చుకోండి అంటే నేను శారీ మార్చుకొని వచ్చేలోపు మళ్ళా స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయితే ఎట్లా? అంటే టాస్క్ పేపర్ అయిపోయాక, టాస్క్ పేపర్ అంతా చదివాక టాస్క్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ అన్నాక అప్పటికి శారీలో ఉంటది. శారీ మార్చుకొని వచ్చి గేమ్ స్టార్ట్ అయితే ఎట్లంటే సరే సరే ముందు మార్చుకోనిరా. నువ్వు మార్చుకొనొచ్చిన దాకా నేనైతే నీ టీ షర్ట్‌ని అసలు ఏం చేయను అన్నట్టు గౌతమ్ అంటాడు. ఆ తర్వాత నబీల్ అక్కడ పాయింట్ రైజ్ చేస్తాడు. అదేంటి వన్స్ గేమ్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు అటనుకుంటే నేను ప్యాంట్ మార్చుకొని ఎళ్తానంటాను. అట్లా అట్లా కుదిరిద్దా అంటే అవినాష్ ఉండి "ఏం గాదు అది జస్ట్ చిన్న చిన్నయే గదా! మనమందరం ఓకే అనుకుంటే ఓకే ఏముందిలే" అని అవినాష్ చెప్తాడు. సో, ఎందుకంటే శారీతో కష్టం కాబట్టి. దీంట్లో ఒక డైలాగ్ కొడతాడబ్బా! పృథ్వీ మైండిపోయే డైలాగు. సో, అవినాష్ ఏం చెప్తా అంటే శారీలో మాత్రం దాచుకోవద్దు. డ్రెస్సుల్లో ఇన్నర్‌గా దాచుకోవద్దు టీ షర్ట్‌లు. అవి తీయాలంటే మళ్ళా గొడవలవుతాయి. ఎందుకొచ్చిన బాధ అన్నట్టు మంచి పాయింట్ అది. ఎందుకిప్పుడు వాళ్ళు ఎక్కడో దాచుకుంటే మళ్ళంటే అటువంటప్పుడు ఇంక మేము గెలిచే అవకాశం లేదు గదా! అని ప్రేరణ అంటది. పృథ్వీ ఏమంటాడంటే, "ఒకవేళ మీరు దాచుకుంటే బట్టలు చినిగిపోతాయి" అన్నట్టు అంటాడు. అంటే ఆయన గేమ్ అలా ఆడతాడు కదా! అమ్మ బాబోయ్! అనుకున్నా నేను. అటువంటి రూల్స్ పెట్టడం బెస్ట్ రా బాబోయ్! లేకపోతే పృథ్వీ లాంటోళ్ళు అక్కడేం చూడడు ఇంక ఆయన గేమ్ గెలవడానికి దించేస్తాడు అంతే. సో, రైట్. ఇక్కడ ఆ! ఇదంతా అయిపోయాక అవినాష్ ఎవరు? సంచాలక్. ఫస్టు ప్రేరణ చేస్తాడు. ప్రేరణ తీయంగానే ప్రేరణని నబీల్ అండ్ యష్మి. తర్వాత పృథ్వీ గూడా వస్తాడు. మిగిలినోళ్ళంతా కామ్‌గా ఉంటారు. సో, నబీల్ ఓ పక్క, యష్మి ఓ పక్క, పృథ్వీ ఓ పక్క ఆ టీ షర్ట్‌ని చించేస్తారు. చించేయంగానే ప్రేరణ ఔట్ అయిపోద్ది. ప్రేరణ ఔట్ అయిపోయాక ఆ! ఇప్పుడు ప్రేరణ సంచాలక్. ప్రేరణ సంచాలక్ అయ్యాక ప్రేరణని నువ్వు ప్రొటెక్ట్ చేయటం గాని, అటాక్ చేయటం గాని ఉండగూడదు అన్నట్టు చెప్తాడు. ఒకసారి ఔట్ అయ్యాక. ఓకేనా? అది 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 థంబ్ రూల్ అంటే కాదు. రౌండ్ రౌండ్‌కి రూల్ మారుతుంది. ఆ తర్వాత ఆ! తర్వాత గౌతమ్. తర్వాత గౌతమ్‌దొస్తది. గౌతమ్‌దొచ్చాక టేస్టీ తేజ ప్రొటెక్ట్ చేసినట్టు చూపిస్తారక్కడ. తర్వాత ఏమంటాడంటే టేస్టీ తేజ ఏమంటాడంటే, "రేయ్! నా దగ్గరికి లాగొద్దురా రాకండ్రా నేను చించేస్తున్నాను" అంటాడు. అంటే ఇక్కడ తేజ కొంచెం డబుల్ గేమ్ లాగా అంటే గౌతమ్ ముందేమో నేను ప్రొటెక్ట్ చేసినట్టు అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. కానీ ఆయన ఉద్దేశమేమో అది చిరిగిపోవాలన్నట్టు. అది యష్మి కనిపెట్టేస్తది. యష్మి "నువ్వు నాటకాలేయొద్దు. ఒక్కోరి ముందు ఒక్కో కథలొద్దు. ఇక్కడ అక్కడ నువ్వు నువ్వు నిజంగా ప్రొటెక్ట్ చేయాలని ఉంటే నువ్వు అసలు ఆ షర్ట్‌ని ఎందుకు బయటికి తీస్తావు?
సో, అని చెప్పిద్ది. అంటే తేజ ఇది చెప్పేస్తది. ఇక్కడ గుడ్ థింగ్ ఏందంటే తేజ అలా చేసినా గాని గౌతమ్ ఈరోజు తేజ కోసం ఆడతాడు. సో, అదనమాట. ఇంతవరకు ఎవరు కాలేదని అడుగుతాడు ఫస్ట్ గౌతము. ఎవరెవరు కాలేదంటారో వాళ్ళ కోసం అందరి కోసం ఆడతాను మెగా చీఫ్ కోసం అన్నట్టు అంటాడు. సో, ప్రాబబ్లీ ఆ ప్రాసెస్‌లోనే నెక్స్ట్ యష్మి కోసం కూడా ఆడతాడు. ఇప్పుడు నేను బ్రేక్‌లో వచ్చా. ఫుడ్‌కెళ్లారు వాళ్ళు. అందుకని వీడియో చేయడానికి వచ్చా. సో, మధ్యలో ఒకసారి ఫుడ్‌కెళ్దాం అనుకుంటారు. అప్పుడు టేస్టీ తేజ కమాన్ అంటాడు. అమ్మమ్మమ్మ అని చెప్పి వచ్చేస్తారు. టేస్టీ తేజ అప్పుడు అది జరిగిద్దనమాట. రైట్. ఇప్పుడు గౌతమ్‌కొచ్చేసరికి నెక్స్ట్ నబీల్ అంటే, నెక్స్ట్ పృథ్వీ అంటే మనకి లైవ్‌లో కట్ చేస్తున్నాడు. మెయిన్ గొడవలన్నీ కట్ చేస్తున్నాడు. మెయిన్ కన్వర్జేషన్స్ కూడా కట్ చేస్తున్నాడు. అదేదో సీన్ అయిపోయాక ఇప్పుడదేదో బాగా సీన్ అయిపోయి చెమటలు పట్టాక ఏదైనా ఫైటింగ్‌లో గాని, ఏదన్నా మూవీస్‌లో లోపల ఏం జరిగిందో మనకు తెలీదు కదా! ఫైటింగ్ అయిపోయాక. అంతా అయిపోయాక చెమటలు పట్టి మాట్లాడుకుంటుంటే, "ఏ లోపల ఎవరిని కొట్టార్రా" అన్నట్టు అనుకుంటాం. బట్ లోపల చాలా జరిగిందంతా కట్ చేసేసాడన్నమాట ఇక్కడ. అది ఎపిసోడ్‌లో ఏస్తాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పృథ్వీ. ఇక్కడ పృథ్వీకొచ్చేసరికి ఏం చేస్తాడంటే, ఇక్కడ ఓన్లీ ప్రొటెక్ట్ చేసేదే పెడతాడు. గౌతమ్‌కి, ప్రేరణకి. డ్యామేజ్ చేయకూడదన్నట్టు అంటారనమాట. ఇంకెక్కడ? ఇక్కడ చూడండి. పృథ్వీ వచ్చినప్పుడు డ్యామేజ్ కూడా చేయొచ్చంటే గౌతమ్ ఎగనెస్ట్‌గా ఆడతాడు ఖచ్చితంగా. రైట్? సో, అదే గేమ్‌కి ఏం లేదు సింపుల్ యాజ్ దట్. ఆయన ఎవరినైతే పెట్టాలనుకుంటున్నారో ఆ పర్సన్‌కి వచ్చినప్పటికి ఇది. ఇక్కడ 2 ఉన్నాయండి లూప్ హోల్స్. ఏంటి తెలుసా? టీ షర్ట్ ఆర్డర్స్ ఒకటైతే, ఆ టైమ్ ఫ్రేమ్ గూడా. ఫర్ ఎగ్జాంపుల్ బజర్ స్టార్టింగ్ నుంచి బజర్ ఎండ్ దాకా. సో, ఒకరు ఆ టీ షర్ట్‌ని పట్టుకొని ట్రై చేస్తా ఉన్నారు. ఇంకొక 5 నిమిషాలయితే ఏమోరా బాబు! ఈ టీ షర్ట్ ఆడి చేతిలోకి రావచ్చు అని బిగ్ బాస్ కనిపించి, ఈ లోపే బజర్ కొట్టాడనుకో ఖతంగా. అప్పుడు ఈ చేతిలో ఉండదుగా. సో, ఆ టైమ్ ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్. ఆ ఇంటర్వల్ టైమ్, రెగ్యులర్ ఇంటర్వల్ టైమ్. ఇప్పుడు బజర్ స్టార్ట్ టైమ్, బజర్ ఎండ్ టైమ్. ఒకటికి 5 నిమిషాలు ఇచ్చి, ఒకటికి 15 నిమిషాలు ఇచ్చామనుకో, 15 నిమిషాల్లో ఆ ఊపులాటలో కొంచెం ఎనర్జీ లాస్ అయిపోయి, మళ్ళా వచ్చి సేవ్ చేయొచ్చు. ఇయన్నీ ఏందంటే ఆయనకి పెద్దాయనకి తెలుసు. ఇంక పీవీ టీవీలో అతిరథ మహారథులుంటారు సైకలాజికల్‌గా. వాటిని క్రాక్ చేయటమే మన పని. ఓకే. రైట్. ఆ తర్వాత ఆ! ఇక్కడ అవినాష్ బాగా ఫైట్ చేస్తాడు పృథ్వీని ఆపటానికి. ఆ తర్వాత యష్మి చించడానికి ట్రై చేస్తది. విష్ణు ఏమో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తది ఆబ్వియస్‌గా. అక్కడ ఆహ్, నబీల్ సేవ్ చేస్తాడు. ఇక్కడ నబీల్ ఏమో పృథ్వీకి సపోర్టివ్‌గా, విష్ణు కూడా సపోర్టివ్‌గా. వేరే యష్మి ఏమో ఎగనెస్ట్‌గా, అవినాష్ కూడా ఎగనెస్ట్‌గా. అది ఓవరాల్‌గా. ఇక్కడేమైద్దంటే నబీల్ వచ్చేసరికి ఆహ్, ఇప్పుడు అవినాష్‌ని గట్టిగా పట్టుకుంటాడు. మళ్ళా టీ షర్ట్‌ని ఎక్కడ అటాక్ చేస్తా అని. ఆ టైంలో నబీల్ వచ్చి ఈ షర్ట్‌ని పట్టుకుంటాడు. పృథ్వీ షర్ట్‌ని చివరిదాకా బజర్ మోగిద్ది. పృథ్వీ కంటెండర్ అని తెలిసిపోద్ది. ఆ తర్వాత ఒక రీజన్ చెప్తాడు. నబీల్ లాజిక్ బానే ఉంది. ఏంటంటే లాస్ట్ టైమ్ ఒకసారి ఆహ్, సాక్స్ గేమ్ అప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తానని వచ్చినా గాని నేను చేయలేకపోయా. అది ఇప్పుడు తీర్చుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ మదర్ గూడా వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఆహ్, ఈ గేమ్ గురించి అలా అన్నప్పుడు నాకే బాధేసింది. అది ఎప్పుడైనా తీర్చుకోవాలనుకున్నాను, తీర్చుకున్నాను. పృథ్వీకి హెల్ప్ చేశాను అన్నట్టు చెప్తా అనమాట. ఆ తర్వాత ఆ పృథ్వీ ఫస్ట్ కంటెండర్ అవుతాడు. ఇక్కడ కన్వర్జేషన్స్ ఏందంటే నిఖిల్ వచ్చి ప్రేరణతో అంటది. ఓకే. నిఖిల్ టు ప్రేరణ. ఆ! నేను పృథ్వీ, రోహిణికి మాటిచ్చాను. అంటే పృథ్వీకి ఇప్పుడు హెల్ప్ చేశాను అయిపోయింది. నెక్స్ట్ నేను రోహిణికి హెల్ప్ చేస్తానంటాడు. నిఖిల్ అదే మాట మీద ఉంటాడు. నేను రోహిణికి మాత్రమే హెల్ప్ చేస్తాను నెక్స్ట్ ప్రొటెక్ట్ చేస్తానంటాడు. ప్రేరణ ఉండి నేను రోహిణికి చేస్తాను, నీకు కూడా చేస్తానంటది నిఖిల్‌తో. అంటే నేనైతే ఎవరిని అడగలేదంట. నువ్వు అడగకపోయినా పర్లేదు నేను చేస్తానన్నట్టు ఏమంటది ప్రేరణ. ఓకేనా? సో, ఇది మొత్తం నిఖిల్ అయితే రోహిణికి చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైమ్ రోహిణి నాకిప్పుడు ఛాన్స్ వచ్చింది చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సో, అదే పనిగా నిఖిల్ చేద్దాం అనుకున్నాడు. దానికి తోడు మోరోవర్ పెద్ద డిస్కషన్స్ అయినాయి నిన్న. రోహిణికెందుకు చేయలేదు, రోహిణికెందుకు చేయలేదు అని. సో, అదనమాట. సో, ఇక్కడ ఇప్పుడు ఓవరాల్‌గా మెగా చీఫ్ ఎవరవుతారనేది కూడా పెద్ద టెన్షన్ చూడండి మీరు. అసలు ఈ ఈ టాస్క్ అంతా అరేంజ్ చేసింది ఈ ఫిజికల్ టాస్క్ కాబట్టి పృథ్వీని చేయటానికే చేశాడా అనిపిస్తుంది. రోహిణిది లాస్ట్‌లో ఎయటం వల్ల ఇప్పుడు రోహిణి, నిఖిల్‌ది లాస్ట్‌లో ఇంక రెండే మిగిలినప్పుడు ఆ ఇద్దరిలో ఇప్పుడు 4 ఆల్రెడీ అయిపోయి లాస్ట్‌లో ఇద్దరికి జరిగినప్పుడు ఆ ఇద్దరిలో ఒకరిదే పెట్టాల్సొచ్చినప్పుడు ఈళ్ళిద్దరికి హౌస్ ఓటింగ్ పెడతాడు ఎవరికియ్యాలని. సో, అది అది దాని మతలబేంటి? రోహిణిని లాస్ట్ ఉంచడం వెనకాల. అది ఒక పాయింట్. అసలు వీళ్ళిద్దరికి కాకుండా మీరు అనుకోండిరా, మీరు పృథ్వీ అనుకోండి కొంతమంది రోహిణి అనుకోండి. అసలు నేనట్లా చేయను. ఆల్రెడీ అయినా యష్మిని గాని నేను మెగా చీఫ్ చేద్దామని ఆయన మైండ్‌లో ఉందనుకో, గేమ్ రివర్స్ అంతే. మామూలు రివర్స్ కాదు యష్మి మెగా చీఫ్. యష్మి మెగా చీఫ్ అయితే గేమ్ చేంజింగ్ మూమెంట్. నిజంగా. సీరియస్‌లీ. అది జరిగిద్దో లేదో తెలీదు గానీ, గేమ్ విపరీతమైన ఇంట్రెస్టింగ్‌తో పోవాలంటే మెగా చీఫ్ యష్మి కావాలి. అప్పుడేమైద్ది తెలుసా? చాలా జరుగుతాయి. ఇంగంతే. మీ ఊహలకు వదిలేస్తున్నా.
నాకైతే 'ఎస్‌పీ మెగా చీఫ్' అయితే చూడాలనుంది. హ్మ్. ఎందుకంటే ఇంకంతే చాలా చాలా ట్విస్ట్‌లుంటాయి. ఆ ట్విస్ట్‌లన్నీ ఇప్పుడు ఈ వీడియోకి అర్థమవుతాయిలెండి. నేను తర్వాత చెప్తాను. యాహ్! ఆ తర్వాత ఎందుకంటే రోహిణి ఆల్రెడీ 6 వారాలు సేవయ్యాక మెగా చీఫ్ అయినా చూసి ఆడినకి అంత రాదు. అలా అని చెప్పి నీకు అట్టనుకుంటే 'యష్మి' కూడా అయింది కదా! అని మీరనొచ్చు. 'యష్మి' అయినా గాని అయితే వచ్చే గొడవలు వేరుంటాయి. సో, 'పృథ్వీ' అనుకో, 'పృథ్వీ' హౌస్‌ని ఎంత మెయింటైన్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆయనకి కొంచెం గొడవలు, కోపాలు ఎక్కువ కాబట్టి ఏదైనా జరగొచ్చు. సో, 'యష్మి' అయితే ఈ గ్రూప్ గేమ్స్ మధ్య చాలా ఇదిగా ఉంటాయి. దానితోటి ఇప్పుడు 'యష్మి'ని సేవ్ చేయబోయేది 'గౌతమ్' కాబట్టి వీళ్ళ టీమ్‌తో ఆమెకు గొడవలు ఎలా అవుతాయి? ఈయనతో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? ఇది చూసి నిఖిల్ ఏం బాధపడతాడు మళ్ళా? సో, 'యష్మి' అసలు మెగా చీఫ్‌గా అయిపోయాక ఇప్పటిదాకా గ్రూప్ గేమ్ ఆడి మళ్ళా ఇండివిడ్యువల్ గేమ్ ఆడిద్దా? ఇన్నుంటాయి ఈక్వేషన్స్. వేరేస్ 'పృథ్వీ' అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇంకేం కంటెంట్ ఏమి ఉండదు. న నచ్చినోడిని రా, నచ్చనోడిని పో. ఇంతే ఈ రెండే 2. సో, నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్కు, నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్ అనే టైప్ 'పృథ్వీ.' సో, గేమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే ఇదొక పాయింట్ ఉంది. చేస్తాడో లేదో నాకు తెలీదు. సో, దీని గురించి అసలు యాక్చువల్‌గా పెద్ద వీడియో చేద్దాం అనుకుని పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పా. నేననుకుంటున్నానండోయ్! అలా చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంటదనుకుంటున్నా. తర్వాత ఈ గేమ్ అంతా చూసాక ఏదైనా థాట్ ప్రాసెస్ మారిందనుకో వీడియో చేస్తా ఇంకోటి. రైట్. ఇక్కడ నెక్స్ట్ 'పృథ్వీ' సంచాలక్ అవుతాడు గదా! 'పృథ్వీ' పెట్టాక. 'పృథ్వీ' ప్రొటెక్ట్ చేయకూడదు, డ్యామేజ్ చేయకూడదు. సంచాలక్‌గానే ఉండాలి. 'పృథ్వీని' వదిలితే ఎలా ఉంటదో తెలుసు మళ్ళా. ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా చూడండి. 'టేస్టీ తేజాని' మళ్ళా 'టేస్టీ తేజాని' మళ్ళా పెట్టాలనుకుంటాడు. ఇప్పుడు 'పృథ్వీని' గాని వదిలారనుకో 'పృథ్వీ' డ్యామేజ్ చేయగలడు ఈజీగా. ఇందాక 'గౌతమ్‌ని' ఎలా ఆపాడో 'పృథ్వీ' విషయంలో, ఇప్పుడు 'టేస్టీ తేజ' విషయంలో 'పృథ్వీని' ఆపాడు. వదిలేస్తే 'టేస్టీ తేజ' యాడ దొరికిద్దింకా? ఆళ్ళు ఎంత స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా గాని ఆయన లాంగ్ జంప్ మరి చేసైనా 'టేస్టీ తేజ' విసిరేస్తాడు. విసిరేస్తాడు. అది 'పృథ్వీ' సొంతం. ఓకే. సో, అందుకని నువ్వు వద్దు నాయనా నువ్వు కోపం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసాడు. ఏది నో నో ప్రొటెక్ట్, నో డ్యామేజ్. ఆ తర్వాత ప్రేరణ, గౌతమ్ ప్రొటెక్ట్ చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు అని చెప్తాడు ఇక్కడ. ఆ తర్వాత ఆ! ఇక్కడ విష్ణు. ఇక్కడ పృథ్వీది అయిపోయాక విష్ణు వచ్చి ఆ! పృథ్వీ వలన నీతో గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది. థాంక్స్ యష్మి అంటది. అప్పటికే ఆ గేమ్‌లో మనకన్నీ చూపియలేదు గానీ కొంచెం దూక్కొని పోయింది కాలుకి. ఆమె అసలే ఫీలింగ్‌లో ఉండి ఏదో బాధపడుతుంది యష్మి. దానికి తోడు ముందు గూడా విష్ణు అబ్బా! 'ప్రేరణ అండ్ యష్మి' మధ్య ఒక చిన్న సైజ్ యాక్షన్ మూవీ చూపించారు 'బిగ్ బాస్' అన్నట్టు అంటదనమాట. ఇంక అక్కడి నుంచి పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ ట్రిగ్గర్ అవుతా వస్తుంటది. సో, ఆహ్, అప్పటికి గమ్ముగుంటది. ఆ తర్వాత మళ్ళా దగ్గరికొచ్చి ఆహ్, ఎవరు డిఫెండ్ బాగా చేశారు అది ప్రోమోలో చూపిస్తారు గదా! అంటే చాలా ఫన్ అనిపించింది. ఇట్ వాస్ ఫన్ అంటే ఏంటి విష్ణు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి చెప్పు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఇక్కడ నాకు దెబ్బ తగిలి నేనుంటే అని చూపిస్తే. నాకిక్కడుంటే నీకు ఇట్ వాస్ ఫన్ గావచ్చు. నాకు ఇట్ వాస్ పెయిన్‌ఫుల్. అరే! నేను మామూలుగా మాట్లాడారా? నువ్వెందుకలా తీసుకుంటున్నావు? ఆ! నువ్వేం పోర్ట్రేట్ చేయాలనుకున్నావు అంటే, పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నానా? పెద్ద పెద్ద పదాలొద్దు విష్ణు. నీ గేమ్ నువ్వాడావు. నా గేమ్ నేనాడాను అన్నట్టంటది. సో, అర్థమవుతుందిలే ఇప్పుడు నువ్వు ఊరికే కోప్పడుతున్నావు అన్నట్టంటది. సో, ఎంటైర్ దీంట్లో కొంచెం ఎస్‌పీ దగ్గరికొచ్చి ట్రిగ్గర్ చేసింది మాత్రం విష్ణుప్రియనే. అంటే ఫస్ట్ నుంచి గూడా. పదాలతో గాని ఏదైనా. ఇప్పుడు ఒకటబ్బా నాకు నచ్చలేదన్నప్పుడు గమ్ముగుండొచ్చుగా. ఇట్ వాస్ ఫన్ అంటదామె. ఆల్రెడీ ఆమసలే అటు ప్రేరణతో ఆడింది, పృథ్వీతో ఆడి కొంచెం ఆమెకి ఆ తొక్కిసలాట్లో కొంచెం దెబ్బ గూడా ఏదో తగిలినట్టుంది. చూడు నీకు ఇట్ వాస్ ఫన్ అంటున్నావు. నా సంగతి చూడు ఇట్ వాస్ పెయిన్‌ఫుల్ ఫర్ మీ అన్నట్టు అంటది. హ్మ్. అయిపోద్ది. ఇక్కడ ప్రేరణ నబీల్ దగ్గరికొస్తది. ఇది ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్. ప్రేరణ నబీల్ దగ్గరికొచ్చి, "అరేయ్! ఈ హౌస్‌లో నాకు అందరికంటే క్లోజ్ నువ్వు యష్మి. సో, నువ్వైతే నన్ను చేయవనుకున్నాను. నువ్వెందుకు చేశావు?" అంటాడు. ఆ! చూడు ఇక్కడ నిన్నటి దాకా ఈ మాట్లాడుకున్నా మళ్ళా ఈ ఇచ్చిపుచ్చుకోవటాలు. సో, నేను నీకు, నువ్వు నాకన్నట్టు. మళ్ళా నబీల్ ఏమంటాడు? "ఆల్రెడీ నువ్వు మెగా చీఫ్ అయ్యావు. సో, నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావు గాబట్టి, నీకు ఛాన్స్ ఉంటది గాబట్టి, నేను ఇవ్వదలుచుకోలా. సో" అని చెప్తాడు. ఏమమంటది తెలుసా తెలివిగా? "అరే! మెగా చీఫ్ ఓకేరా. నేను మెగా చీఫ్ అవ్వటం వల్ల సరిగ్గా ఎళ్ళలేదు కదరా కంటెంట్. అందరూ చెప్పారు గదా! అట్‌లీస్ట్ నేను కంటెంటరే గదా! దీని ద్వారా అయ్యేది కంటెంటరే గదా! కంటెంటర్ అయితే నాకు ఆడే ఛాన్స్ వస్తది గదా!" అంటాడు. అప్పటికి నబీల్ అంటాడు, "ఏమో ఎవరికి తెలుసు? కంటెంటర్ అయితే నువ్వు మెగా చీఫ్ కూడా కావచ్చు గదా!" అది ప్రేరణతో చెప్పడు. ప్రేరణ తర్వాత పృథ్వీతో డిస్కషన్ అయ్యిద్ది. ఆమె ప్రేరణ వచ్చి ఇట్లా అనింది. నేను రీజన్ చెప్పాను. సో, అన్నట్టు చెప్తాడు. ఇక్కడ ప్రేరణతో మాట్లాడేటప్పుడు మాత్రం ఇది. ఏది? నేను కంటెంటర్‌షిప్పే కదరా నువ్విచ్చేదంటే, ఏమో ఎవరికి తెలుసు అన్నట్టు అంటాడు. సో, నా మైండ్‌లో అయితే ఏం లేదు. సో, నువ్వు కాకూడదనుకున్నాను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అయ్యావు గాబట్టి. సో, కంటెండర్ అయితే గేమ్ ఆడొచ్చే ఛాన్స్ ఉంటదంటే, ఇప్పుడు ఎలాగో ఆడే ఛాన్స్ ఉంది గదా! అంటాడు. ఎందుకని? ఆమె కాకపోయినా ప్రొటెక్ట్ అండ్ డ్యామేజ్ 2 ఛాన్స్‌లు ఇస్తున్నాడుగా. గేమ్ ఆడటం అంటే అదే గదా! ఇంకేముంది? సో, అది ఏమి అడిగే ముందుకే అయన్నీ జరుగుతుంటాయి. అప్పుడు అడగాల్సిన పనిలే. నిజంగా నీకు గేమ్ ఆడే ఛాన్స్ అంటే,
ప్రేరణ ఫస్ట్ రాంగానే, ఓడిపోంగానే ఈ ప్రొటెక్షను, డ్యామేజ్ చేయటం అనేది మారుస్తా ఉన్నప్పుడు నీ గేమ్ ఆడే అవకాశం ఉన్నట్టు గదా! సో, నీ గేమ్ ఆడే అవకాశం ఉన్నప్పుడు మళ్ళా వచ్చి ఇక్కడ అడుగుతున్నావంటేనే నీ లోపల ఏమున్నట్టు? నన్ను సేవ్ చేయలేదని ఉన్నట్టు. ఇదొక స్క్రీన్ ప్లే మళ్ళా మార్చి చెప్పటం. ఇప్పుడు అక్కడి దాకా బోయాక నేనన్నట్టు ఏ ఐక్యూ గేమో, ఏ తెలివితేటల గేమో పెట్టారనుకో నువ్వు విన్ అయితే అప్పుడేమంటావు? "అరే! నేననుకోలేదురా! నువ్వేదో కంటెండర్‌గా ఇస్తావనుకున్నాను గానీ, నాకేం తెలుసురా నబీల్. నేనైతే ఖచ్చితంగా నన్నే జేస్తారనుకున్నాను" అంటాను. ఈమేం చెప్తుందంటే, అందరూ నన్ను డిజార్డ్ అండ్ డిజార్వ్‌లో నన్నే జేసేస్తారు. కాపోతే నువ్వు జస్ట్ నాకు కంటెండర్ ఇస్తే నాకు ఉండేది అంటాను. ఏమో ఎవడికి తెలుసు అన్నది ఈయన పాయింట్. సో, నబీల్ బాగా అనిపించాడు నాకు. ఎక్కడే గాని ఇది చేయకుండా. ఆ తర్వాత ప్రేరణ వచ్చి గౌతమ్‌ని వెంటనే "అరే! నెక్స్ట్ నీ గేమ్ ప్లాన్ ఏంట్రా? ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నా?" "ఏమో చూద్దాం అప్పుడొచ్చినప్పుడు చూద్దాం" అన్నాడు. ఇతనసలు ఎప్పుడు చెప్పడు. ఇతని గేమ్ ప్లాన్ అనేది ఎందుకు చెప్పటం? సో, చెప్తే "అది కాదురా మనిద్దరిలో కామన్ పాయింట్ ఏదైనా" అప్పటికి ఈళ్ళిద్దరు ఔట్ అయి ఉంటారు కదా! ప్రేరణ, గౌతమ్. మనిద్దరిలో ఏదైనా కామన్ పాయింట్ ఉంటే అది దాన్ని బట్టి ఆడదామనంటే, ఏం అవసరం లేదన్నట్టు అంత పొలైట్‌గా అంత ర్యాష్‌గా గాకుండా అప్పటికప్పుడు అడాగ్గా చూసుకుంటాను నేను. అప్పుడు ఏదొస్తే అది అన్నట్టు చెప్తాడు. "ఏం వెళ్ళిపోద్ది వామ్మో! ఈడు చెప్పేటట్లే చెప్పేటట్లేడులే" అని. సో, ఆ తర్వాత ఈళ్ళు ఫుడ్‌కెళ్ళాలనుకుంటారు. బ్రేక్ తీసుకొని అప్పుడే బేబీ 'టేస్టీ తేజ' అంటాడు. 'టేస్టీ తేజ' అనౌన్స్ చేయంగానే పృథ్వీ సంచాలక్ అనమాట. ఇక్కడ ప్రేరణ ప్రొటెక్ట్ చేస్తది. 'టేస్టీ తేజ'ది. చేయంగానే ప్రేరణ నుంచి నిఖిల్ తీసుకుంటాడు. నిఖిల్ నుంచి అలా ఎళ్తా ఉంటే ఈయనేం చేస్తాడు, ఇంకా లైవ్‌లో అంతా కట్ చేసాడు. ఎపిసోడ్‌లో చూపిస్తాడు. ఈయనేం చేస్తాడు, ఆ టీ షర్ట్‌ని తీసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పోతాడు. 'టేస్టీ తేజ'కి ఒక పక్క ప్రేరణ, ఒక పక్క అవినాష్ ఈళ్ళందరూ. 'టేస్టీ తేజ'కి అగెనిస్ట్‌గా నబీల్ ఆడాలని చూస్తాడు. నబీల్‌ని ప్రొటెక్ట్ చేస్తాడు గౌతమ్. ఓకేనా? సో, ఇక్కడ చాలా సేపు జరిగిద్ది. దీని తర్వాత ఆహ్, గౌతమ్ ఆ! ఇది జరిగేటప్పుడే ఒక మాట అడుగుతాడు గౌతమ్. ఇంతవరకు ఎవరెవరు కాలేదంటే టేస్టీ తేజవాడిని నేను, రోహిణి, పృథ్వీ అంటే ఓకే. నేను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తానన్నట్టు అంటాడు. అంటాడు. ఇక్కడ గూడా కొంచెం గౌతమ్ కూడా తెలివి ప్రదర్శించాడేమో అనిపించింది. ఇక్కడ ఎందుకంటే చూడండి లాజికల్‌గా మాట్లాడితే ఈ మాట ఇక్కడ చూడండి అందరూ ముదురులే స్వామి. అయితే అది అది వాళ్ళ స్ట్రాటజీ అనుకోండి. ఈ మాట గౌతమ్ అనేటప్పటికి పృథ్వీ ఆల్రెడీ అయ్యుంటాడు. ఇప్పుడేంది నేను, రోహిణి, పృథ్వీ కాలేదు అంటాడు. ఈ మాట అయ్యేటప్పటికి ఆల్రెడీ పృథ్వీ కంటెండర్ అయ్యుంటాడు. సో, ఇంతవరకు కానీ కంటెంట్ అందరికి చేస్తానంటే ఆల్రెడీ పృథ్వీ అయ్యాడు. ఇంక ఆయన చేసినా చెప్పినా అయినట్టే. ఇంకెవరెవరు రోహిణి అండ్ టేస్టీ తేజ వీళ్ళిద్దరికీ కొంచెం గౌతమ్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటది వీళ్ళిద్దరి మధ్య. ఆయన మీద కోపం ఉన్న ఆయన ఆల్రెడీ అయ్యాడు కదా! ఒకే దెబ్బకి 2 పెట్టాలంటే మొత్తానికి డైలాగ్ సరిపోయింది ఆయనేసింది. అర్థమవుతుంది గదా! ఎక్కువ చేయటం లేదుగా. మళ్ళా గాట్ ఇట్. సో, ఇక్కడ గౌతమ్ నబీల్‌ని ఆపేస్తాడు. తర్వాత టేస్టీ తేజ ఇదైపోతాడు. టేస్టీ తేజ కంటెండర్ అయ్యాడు అన్నట్టు చెప్తాడు. గౌతమ్ అప్పుడంటాడు, నాకు వాడు చేసినా చేయకపోయినా ఏదో అంటాడు. నాకు అలాంటిదేం లేదు. నా నా దృష్టిలో అలా చేశారు, ఇలా చేశారనేది నేనేం పట్టించుకోను. ఓకేనా? టేస్టీ తేజ ఇంతవరకు చీఫ్ కాలేదు. ఓకే. అందుకని వాడికి సపోర్ట్‌గా వచ్చానన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఆ! టేస్టీ తెచ్చిపోయాక ప్రేరణ ఏం చేస్తుందంటే చీప్ అయిన వెంటనే ఆ బొమ్మకి టీ షర్ట్ పెడతారు కదా! అరే! నీలాగా పెట్టాలని చెప్పి ఒక కుషనోల షర్ట్ లోపల దూర్చిద్ది. అంటే పొట్టున్నట్టు. ఏయ్! నాకంత పెద్ద పొట్ట లేదే అన్నట్టు అంటుంటాడు. సో, అంతటితో అయిపోద్ది. నెక్స్ట్ నెక్స్ట్ దానికి తేజ అని మళ్ళా. తేజ నో ప్రొటెక్షన్, నో డ్యామేజ్. పృథ్వీ నెక్స్ట్ గేమ్‌కు నువ్వే సంచాలకులు అన్నట్టు అంటాడు. ఓకేనా? అర్థమైందా? ఎందుకంటే టేస్టీ తేజకి ఇది వచ్చేసింది కదా! నెక్స్ట్ పృథ్వీ నువ్వే సంచాలకులు అన్నట్టు అంటాడు. తర్వాత ఫుడ్ తినడానికి పోతారు. నేను ఇటొచ్చాననమాట. ఇది మ్యాటర్. ఓకేనా? అంతే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.